హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. అయితే ఇప్పుడు ప్రొటెస్ట్ జరుగుతుంది. వేరే దేశాలకు వెళ్ళిన మన తెలుగు వాళ్ళు లేకపోతే ఇండియన్స్ అనుకుందాం. మన ఇండియన్స్‌ని అమెరికాలో, ఆస్ట్రేలియాలో, యూకేలో, కెనడాలో మాకు ఇండియన్స్ వద్దు పంపించేయండి. అదే వలసదారులు వద్దనేది పాయింట్. అందులో ముఖ్యంగా ఇండియన్స్ ఎక్కువ మంది సెటిల్ అయ్యారనే పాయింట్‌లో వీళ్ళ ప్రాబల్యం పెరిగిపోతుంది, మాది తగ్గిపోతుంది, వీళ్ళొద్దు పంపించేయండి అని వేలల్లో కొంతమంది లక్షల్లో కూడా అంటున్నారు. ఎంతవరకు నిజమో తెలియదు కానీ వేలల్లో మాత్రం రోడ్ల మీదకి వచ్చి నిరసనలు, గొడవలు, హంగామా జరుగుతుంది. నిజంగా మన తెలుగు వాళ్ళు తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటాయా? ఉండవమ్మా. 8 నెలల తర్వాత మళ్ళీ ఇండియన్స్ ఎక్కువ వెళ్తారు అక్కడికి. ఇంకా వెళ్తారా? వెళ్తారు. ఓకే. ఎందుకు అంటే ట్రంప్ యొక్క విధానాల వల్ల ఈ దరిద్రం, ఈ గొడవలు, ఈ తలకాయ నొప్పులు, ఈ దొమ్మీలు ఇవన్నీ కేవలం అతని పిచ్చి పరిపాలన వల్ల జరుగుతోంది తప్ప వేరే ఏమీ లేదు. ఇంకొక 8 నెలలు ఇష్టం ఉన్నా లేకపోయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆ ట్రంప్ వెధవతో కాపురం చేయాల్సిందే. 8 నెలల తర్వాత మాత్రం స్లోగా తిరిగి భారతీయుల యొక్క ప్రభావం ఏమిటి అనేది అందరూ చూస్తారు. అమ్మ, ఇండియన్స్ వర్క్ చేస్తేనే అమెరికన్స్ నిలబడుతున్నారు. అవును, ఇది వాస్తవం. ఆ విషయాన్ని వాళ్ళు కూడా సగం మందే ఒప్పుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఇది వాస్తవం. నిజం నిజం 100 మందిలో 90 మంది ఇండియన్స్ అయితే 10 మంది మాత్రమే అమెరికన్స్ పనిచేస్తారు అక్కడ. సో వాళ్ళకి తెలుసు ఇవాళ అమెరికా సంయుక్త రాష్ట్రాల యొక్క సంపద సృష్టికర్తలు మన భారతీయులు. అమెరికా ఇవాళ అందరికన్నా అంత ఎత్తులో నిలబడడానికి కారణం ఆ జ్ఞానాన్ని, టెక్నికల్ నాలెడ్జ్ని ఇచ్చిన వాళ్ళు మన భారతీయులు. దుబాయ్లో అన్నేసి అందమైన హంగులతో అద్భుతమైన రాజసౌధాలు నిర్మాణానికి కారణం మన భారతీయులు. సివిల్ ఇంజనీర్స్, మన మేస్త్రీలు, మన తాపీ మేస్త్రీలు, మన కూలీలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిన వాళ్ళే. కాబట్టి ప్రపంచ చిత్రపటంలో భారతీయుడు లేకుండా ఏ దేశము తన ఉనికిని చాటుకోవడానికి మూలస్తంభం మన భారతీయుడని మర్చిపోదు. ఇది నిజం. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంతమంది లేకపోతే అన్ని కంపెనీస్ యూఎస్లో డెవలప్ అయినాయి. కాకపోతే వీడు పెట్టిన కండిషన్లు, నేను గ్రీన్ కార్డ్ ఇవ్వను, నేను పిఆర్ ఇవ్వను, నేను వీసాలు ఇవ్వను అని వీడి పెట్టిన పిచ్చి తుగ్లక్ పరిపాలన ఏదైతే ఉందో ఇది అంతమొందించే సమయం దగ్గరకు వచ్చింది. ఇది అంతమైన తర్వాత తిరిగి మళ్ళీ ప్రభావం మొదలవుతుంది. భారతీయుడు ఎక్కడికి వెళ్ళినా విజయుడే. అయితే బాగుంది. కానీ దీనిలో ఒక పాయింట్ ఏంటంటే సిక్కులు వాళ్ళకి సొంతగా కావాలని అంటాం, ఖలిస్తాన్ తీవ్రవాదం అది పెరిగిపోతుంది అంటాం, దానికి ఇదే కారణం అని. అసలు ఈ మధ్య కాలంలో మరీ పెరిగిపోయినాయి ఎక్కడ చూసినా సరే. దానికి ఒక భయం పట్టుకుంది. ఏంటి వాళ్ళకి ప్రత్యేకత అనేది అంత అవసరం? ఇండియన్స్ మీద బురజల్లే ప్రయత్నాలు కూడా అక్కడ జరిగాయి అనేది న్యూస్. మరి దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం ఏంటంటే మనుషుల మధ్య తీసుకొస్తున్నటువంటి ఒక వైరం. నువ్వు అక్కడ దాకా వెళ్ళావు, ఇక్కడ కలిసి ఉన్నాను రానా అని ఎన్నోసార్లు చెప్పా. కొన్ని పంది కుక్కలు రోడ్డు మీద పడి ఇతర మతాలని పరమ నీచంగా నిందిస్తున్నాయి. కదా కొన్ని పంది కుక్కలు. ఆ పంది కుక్కలకి ఏం అడగాలి అసలు? మన హిందువుల్లో మన హైందవ సాంప్రదాయాన్ని, మన ఆధ్యాత్మిక సౌరభాలని నాశనం చేస్తున్నారు మన వాళ్ళే. ముందు వాళ్ళకి బుద్ధి చెప్పండి రా అంటే అది లేదు, ఇతరుల మీద పడి ఏడుస్తున్నారు. అరే, పరమతాన్ని గౌరవిద్దాం, మన మతాన్ని ప్రేమిద్దామని చెప్పి ఒకటే అనుకున్నా. ఎలక తోలు తెచ్చి ఎన్నేళ్ళు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు అన్నట్టుగా వీళ్ళు మారట్లా. వీళ్ళు మారాలి కదా. అసలు ఇప్పుడు ఓకే, అవతల వాడిలో తప్పు ఉందా, దోషం ఉందా, ఇంకోటి ఉందా, ఓకే, ఐ విల్ అగ్రీ. కానీ మనకి రైట్స్ లేవు ఒకళ్ళని తప్పు పట్టడానికి. ఒకళ్ళ జీవితాన్ని గురించి, ఒకళ్ళ విధానాన్ని గురించి, ఒకళ్ళ మతాన్ని గురించి, ఒకళ్ళ పద్ధతుల గురించి అడగడానికి మనమెవరు? నేను కన్నానా? నేను అందుకే వ్యభిచారం చేసే ఆడదాన్ని కూడా అమ్మ అనే పిలుస్తా. ఎందుకని? ఆ తల్లి ఏ కష్టం వచ్చి ఆ పని చేస్తోందో, తన బిడ్డలకి ఏ కష్టం రాకూడదని అలా చేస్తోందో అనుకుంటా తప్ప నేను కన్నానా, పెంచానా, పోషిస్తున్నానా ఒకళ్ళని విమర్శించడానికి? అటువంటిది ఈ పందికొక్కులకి ఇదేం పనో నాకు అర్థం కాదు. తెగబడిపోతారు మిగతా వాళ్ళ మీద. మొన్న గణేష్ నిమజ్జనప్పుడు చూడమ్మా, నువ్వు వినాయకుడి మీదకెక్కి కాళ్ళతో తొక్కుతున్నారు. ఎంత చండాలంగా తొక్కుతున్నారో. అమ్మవారికి
పరమ నీచమైన విధానంలో పనులు చేస్తున్నారు. ఏం చేయాలి వీళ్ళందరినీ? మరి ఆ పంది కుక్కలకి కళ్ళు దొబ్బినాయా? వాటి మీద రియాక్ట్ అవ్వరు. ఎలా? ఎందుకు అవ్వట్లా? హిందువులమేగా, హైందవ సాంప్రదాయమేగా. మరి హైందవ సాంప్రదాయంలో స్త్రీ తన అంగాంగ సౌష్ఠవాన్ని భర్తకి తప్ప ఇంకొకరికి చూపించకూడదు. వీళ్ళమ్మ గడుపు గాలిపోను యూట్యూబ్లో ఓపెన్ చేస్తే కమాన్ లెట్ మీ సీ అని అంగాంగ సౌష్ఠవాన్ని చూపిస్తున్నారు కదా, మరి దాన్నేమనాలి? తప్పు కదా. సో ఇక్కడ పందికొక్కులు ఎలాగైతే మనుషుల మధ్య చిచ్చులు పెడుతున్నారో అక్కడ కూడా ఇలా మనుషుల మధ్య పెడుతున్న చిచ్చుల వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప సమసిపోతాయి. అక్కడ తొందరగా సమసిపోతాయి, ఇక్కడ పోవు. ఎందుకని? ఈ పుండుని రాజేస్తూనే ఉన్నారు. అక్కడ అంత అవకాశం లేదు. డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది, అందరూ దారిలోకి వస్తారు. మన భారతీయుల యొక్క గొప్పతనం యావత్ ప్రపంచము చూస్తుంది. సో ఆ డేస్ ఉంటాయి, వాళ్ళకి ప్రాబ్లం లేదమ్మా. 8 నెలల తర్వాత ఈ తుగ్లక్ కాస్త కొంచెం పక్కగా తప్పుకుంటాడో, మరి పోతాడో, మరి ఏమన్నా మారతాడో తెలియదు. కానీ 8 నెలల తర్వాత మాత్రం ఈ వీసా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, ఈ జాబ్ రిక్వైర్మెంట్స్ పెరుగుతాయి. ఎవరైతే పాపం భర్తలు అక్కడ భార్యలు ఇక్కడ ఉండి బాధపడుతున్నారో వీసాలు వచ్చి వీళ్ళంతా వెళ్ళి శుభ్రంగా సంసారాలు చేసుకుంటారు. అంతేకాకుండా ఒక స్టార్టింగ్ లేయర్ అంటారు, అంటే ఏంటి, ఇనీషియల్ అప్రెంటిస్ అంటారు ఉద్యోగాల్లో. అలాంటి అప్రెంటిస్ లాంటి ఉద్యోగాలు అమెరికా దేశాల్లో ఎక్కువ పెరుగుతాయి. దానికి ఇండియన్సే వెళ్తారు. సో ఇబ్బంది లేదు. మనం అక్కడ సంపాదించి వాళ్ళకి ఇస్తున్నామమ్మా, మనల్ని ఆపే శక్తి ఉందా అక్కడ? మన కష్టమే కనిపిస్తుంది అంటారు. మన వాళ్ళ వల్లే వాళ్ళు అలా ఉండగలిగారు. అయితే మన వాళ్ళు ఉన్నారు కాబట్టేగా వాళ్ళకి ఆ కంపెనీలకు సంబంధించిన ఆఫీసులన్నీ మన భారతావనంలో ఉన్నాయి. మన వాళ్ళు ఉన్నారు కాబట్టేగా బ్రాంచులు పెట్టారు. మన వాళ్ళు ఉన్నారు కాబట్టేగా ఇండియన్ కార్పొరేట్ ఆఫీసుని పెట్టారు. మనవాడు లేకపోతే వాళ్ళకి అడ్రస్ ఎక్కడుందమ్మా? ఒంటి మీద డ్రెస్సు తప్ప. ఓకే. అయితే మీరు ఇందాక మాట్లాడుతున్న టైంలో ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది. కొంతమంది పని కట్టుకొని మనం ఎలా ప్రవర్తించాలో తెలియకుండా ఎదుటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఈ చర్చా వేదికలు పెట్టి మరి ఎదుటి వాళ్ళని దూషించే పనిగా పెట్టుకున్నారు. నిజంగా చర్చిస్తే దూషిస్తే మన మతం గొప్పదైపోతుందా? చర్చ అంటే ఏంటి? నువ్వు నీ అభిప్రాయాన్ని నాకు చెప్పటం, నేను నా అభిప్రాయాన్ని నీతో పంచుకోవటం. ఈ రెండు కలిస్తే వెళ్ళను గుడ్. లేదనుకో చిన్న చిన్న మార్పులు ఉన్నాయనుకో ఆ మార్పుల్ని చెయ్యటం. లేదనుకో నీ అభిప్రాయాన్ని నేను గౌరవించి ఆలోచిస్తాను, ఆచరణకి ముందడిగేస్తాను, ప్రయత్న లోపం లేకుండా నేను ఉంటాను అని చెప్పటం. అలాగే నువ్వు చెప్పటం. చర్చలో ఎప్పుడు ఆహ్లాదకరమైన విధానం ఉంటే అది మరింత బలానికి అంకురార్పణ జరుగుతుంది. కాట్ల కుక్కలు, గజ్జి కుక్కలు, వీధి కుక్కలు ఇవన్నీ కలిసి ఒక చోట ఉంటే ఎలా ఉంటుందో దిక్కుమాలిన చర్చా వేదికలు అట్లా తయారైనాయి. అంటే ప్రజల్ని ఎంటర్టైన్ దేనికి అమ్మా? ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ సంగతి ఏమో కానీ వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారని మాత్రం అర్థమవుతోంది. నిజానికి చెప్తున్నానమ్మా, చర్చ అంటే ఏమిటి? చక్కగా ఒకరి భావాలు ఒకరు తెలుసుకోవటం, ఒకరి విషయాలు ఒకళ్ళు గ్రహించుకోవటం, ఒకరితో ఒకరు పంచుకోవటం, అందులో ప్రాధాన్యత దేనికి ఉందో దాన్ని అందరూ ఆచరించటం. ఇది కదా విధానం. ఇది ఎక్కడుంది? అని వీడు లేస్తాడు, అని వీడు లేస్తాడు. ఏమిటి నా బొంద? చొక్కాలు చింపుకోవడం లేదా కాట్ల కుక్కల్లా అరుచుకోవడం, ఇంతేనా? ఇదా చర్చ? సో నేను ఒక్క విషయాన్ని తెలియపరుస్తున్నా. ఇప్పుడు అసలు ఈ కులమతాలు ఏంటమ్మా నాకు అర్థం కాదు. భగవంతుడు సృష్టించింది ఆడని మగని, ఈ ఇద్దరిని ఎందుకు చేశాడు ఇట్లా? మన సృష్టిని మరింతగా ముందుకు తీసుకెళ్లే విధానంలో సంకేతాలుగా ఇచ్చాడు. గుణకర్మలని బట్టి, చేసే పనుల బట్టి మనం నిర్ణయించుకున్నామమ్మా. మనలో మనకెందుకమ్మా ఇవన్నీ? వీడు ఏమనంటే వీడు సెక్యులర్ ముండాకొడుకు అంటారు. ఎస్, నేను మనిషిని. మా అమ్మ నాన్న నేను ఒక నిండైన మనిషికి జన్మనిచ్చా, అలానే ఉండాలి తప్ప దేనికి ఇదవ్వకూడదు నాన్న. అందుకే మనిషిగా జన్మించా, మనిషిగా బ్రతుకుతున్నా, మనిషిని ప్రేమిస్తా, మనిషిగా చచ్చిపోతా. నాకు ఈ కులమతాలతో పని లేదు, ఏనాడూ పని లేదు. నా స్నేహితులు క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మేము స్నేహితులం, మాది స్నేహకులం, మాకెందుకమ్మా ఈ కులం? తప్పకుండా మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.